నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరగనుంది. ప్రాజెక్టు ప్రగతి వ్యయాలపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చ జరగనుంది. ఖాళీల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 32 డిమాండ్లపై కూడా కీలక నిర్ణయం కూడా ఈ కేబినెట్ భేటీలో తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆర్టీసీ సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే దాదాపు గత 2 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు తమ 32 డిమాండ్స్ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే నోటీసులు సర్వ్ చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసినప్పుడు కూడా ఇటీవల కమిటీతో ఆర్టీసీ కార్మికులు చర్చలు జరిపారు. కానీ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మె పెట్టబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆర్టీసీ సమస్యలకు సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీని విలీనం చేయాలా లేదా విలీనంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా పూర్తిగా కేబినెట్ లో చర్చించే అవకాశం. ఉద్యోగ సంఘాల డిమాండ్లని ఏ విధంగా నెరవేర్చాలి, ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి అనే దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కూడా నిన్న పీసీ ఘోష్ నివేదికని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, తుది తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ పీసీ ఘోష్ కమిషన్ తీర్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదా ఏపీసీ కింద మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారించాలా అన్న దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో రైల్ స్వాధీనం సంబంధించిన అంశాలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలి అన్న దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారుపై కూడా ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి దాదాపు ఇప్పటికే 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చనిపోయినటువంటి వారందరూ కూడా 5 లక్షల ఎక్స్ప్రెస్ గత కేబినెట్ లో తీర్మానం చేసిందంటే దాని విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇక మరోవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ నెలతో గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అజారుద్దీన్, అదేవిధంగా కోదండరాం సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అంశం ఇంకా పెండింగ్ లోనే ఉంది. గవర్నర్ ఇంకా ఆమోదించలేదు కాబట్టి ఇటీవల కాలంలోనే గవర్నర్ కలిశారు, ఆ 2 ఎమ్మెల్సీలను ఆమోదించాలని చెప్పారు. కానీ ప్లాన్ బి ఒకవేళ ఆమోదించకపోతే ప్లాన్ బి ప్రకారం మళ్ళీ అజారుద్దీన్ రాజీనామా చేయించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి అజారుద్దీన్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా ఈ రోజు ఒక కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కుల సర్వే ఇటీవల కాలంలో సిపెక్ కుల సర్వే నిర్వహించింది కాబట్టి దానికి సంబంధించిన దానిపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక 99 రోజుల అంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గత 90 రోజుల ప్రణాళికను కూడా సిద్ధం చేశారు కాబట్టి వాటి విధి విధానాలకు సంబంధించిన ప్రక్రియకు అదేవిధంగా ఏ విధంగా జరుగుతుందన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం. ఇక ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలతో పాటు పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు సంబంధించిన అంశాలు, సిఎస్ఆర్ ఫండ్ పెంపుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం. ఇటీవల కాలంలో అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలన్న దాని అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై కూడా ప్రస్తావించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ప్రధాన ఆర్టీసీతో పాటు కాళేశ్వరం ఈ 2 ప్రధాన సమస్యలపైన ఈ రోజు కేబినెట్ ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మౌనిక, థ్యాంక్ యూ సునీల్.